సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణువున కలకలం భానుదయం చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం It's amazing. Sing. Welcome to Star Mahila 2400 plus. Powered by Tenali Double Horse Minapagullu and Sunflower Detergent Soap. ఏంటిది స్టార్ మహిళ 2400 ప్లస్ పార్టిసిపెంట్స్ మైనస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పార్టిసిపెంట్స్ లేకుండా స్టార్ మహిళ ఎలా చేస్తాం? పోడియంస్ మీద పేర్లు రాసేసి ఉన్నాయి. రోజా, జయసుధ, లక్ష్మీ ప్రసన్న, సావిత్రి. ఓ సర్స్, ఇవాళ అందరూ హీరోయిన్స్ వచ్చారు. మరి మామూలుగా వస్తారా హీరోయిన్స్ అంటే? కొంచెం లేట్ గా, కొంచెం స్టైల్ గా వస్తారు. అందుకనే బిల్డప్. వస్తున్నారు చూడండి. లెట్స్ వెల్కమ్ జబర్దస్త్ రోజా గారు. లెట్స్ వెల్కమ్ సహజ నటి జయసుధ గారు. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. అండ్ మన అక్క లక్ష్మీ మంచు గారు. చూసి ఆడడం తప్ప, ఒక్కరోజు మా ధ్యాస లేకపోతే ముందుకెళ్ళలేని మగడబ్బా. ఒక్క నిమిషం మా తాటు లేక హీటు కాదు బుర్రలోని మైండ్ దెబ్బ. మీరు షార్ట్ వేసి రోడ్డుకొస్తే ఫ్యాషన్, మేము ప్యాంటు వేసుకుంటే పెద్ద పరేషన్. మీరు బైక్ మీద వెళ్తే అది ఇంపు, మేము స్కూటీ ఎక్కితేనే బరి తెగింపు. మీ మకాల బుద్ధి కొన్న మాయదారి రోగం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా. లెట్స్ వెల్కమ్ మహానటి సావిత్రి గారు. పెళ్ళి అంట, పెళ్ళి అంట,
నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 వీరాధి వీరులంట ధరణి కుబేరులంట ఆహా ఓహో ఇవాళ సావిత్రి, లక్ష్మీ ప్రసన్న, జయసుధ, రోజా చూసారా? హీరోయిన్లకి ఏ మాత్రం తక్కువ ఉన్నారా వీళ్ళు అసలు. వీళ్ళు కూడా వీళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేసారు. డాన్సులు పర్ఫార్మెన్స్ లో చూసాం. మరి ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి కనుక్కుందాం. రోజా హాయ్ చెప్పండి మీ గురించి. హాయ్ నా పేరు రోజా, హైదరాబాద్ నుంచి వచ్చాను. హోమ్ మేకర్, మ్యారీడ్. నా హాబీస్ డాన్సింగ్ అండ్ జ్యువెలరీ డిజైనింగ్. ఓ బాగుంది. మీరే చేశారా? మనం వేసుకొని రావడం కాదు, వచ్చేటప్పుడు యాంకర్ కూడా ఏదో ఒకటి తీసుకొని వస్తే యాంకర్ కూడా మెడలో వేసుకుంటుంది. తెచ్చామండి. తెచ్చారా? అదే నేను చెప్తున్నాను, మీలాగా ఉండాలి అందరూ అని. ఒకటి తెచ్చా. ఏం తెచ్చారు? తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదా సుమా? యా నేను ఇస్తానుగా, ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అంతే. సుమా ఐఎమ్ ఓపెనింగ్ దిస్. చూసారా? ఇలా తెరవాలా? ఓహో ఓస్ మా వారు, నేను, మా అబ్బాయి, మా అమ్మాయి. థ్యాంక్స్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. సావిత్రి. నా పేరు సావిత్రి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ డాన్సింగ్ అండ్ రీడింగ్ నావెల్స్. జయసుధ గారు. హాయ్ సుమా. హాయ్. నా పేరు జయసుధ. మీరు చెప్తారు. కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. పుట్టి పెరిగిందంతా వైజాగ్, కాకపోతే ఇప్పుడు సెటిల్ అయిపోయాం హైదరాబాద్ లో. ఓకే. మా వారు ట్రాన్స్పోర్టేషన్ కన్సల్టెంట్ కింద జాబ్ చేస్తున్నారు. ఓకే. నాకు 2 పిల్లలు. బాబు పేరు ఆశ్రిత్, పాప పేరు ఆలియా. ఓకే. ఖాళీ టైంలో వాళ్ళతో పాటు కూర్చొని ఆడుకుంటూ ఉంటాం అంతే. లక్ష్మీ ప్రసన్న గారు. ఏం దిరో. నమస్కారం అండి సుమ గారు. అసలేం దిరో. అసలేంటి మీ సంగతి? నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి, వర్కింగ్ యాజ్ యానిమేటర్. ఓకే. నాకు హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ అండ్ డ్రాయింగ్. ఓ గుడ్. డాన్సింగ్ తెలిసిపోతుంది. సరే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మనం మొట్టమొదటి రౌండ్ రెడీ. 1 2 3. రెడీ 1 2 3 1 2 3 గో. ఓ కొంచెం ఫోర్స్ వెనక్కి వెళ్ళాలి. అది మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి. కొంచెం ముందరకెళ్ళండి, తల తగులుతుంది. వేసుకోండి. స్టాప్. రోజా పాయింట్లు ఇంత తగ్గించారు మీరు? అసలు చాలా స్లోగా ఆడారు. ఓకే. రోజా పాయింట్లు 9 18 27 28 29 30 31 32 33 34 35. మీకు ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక కార్ కింద టైం బాంబ్ పెడదామని ఇద్దరు ఒక బ్యాగ్ లో బాంబ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటారు. ఒకడు కార్ కింద హాయిగా పడుకుని బాంబ్ ఫిక్స్ చేస్తుంటాడు. ఈ లోపల పక్కవాడికి ఎవరో ఈ బ్యాగ్ కాసేపు పట్టుకోరా అని ఇస్తాడు. వాడు అంటాడు, అడ్డదిడ్డంగా ఫిక్స్ చేస్తున్నావు, ఏ వైరో కోసేసావంటే పేల్స్ వస్తుంది రోయ్, ఇక్కడే మన ఇద్దరం పోతామని. అయ్యో పర్లేదురా, నీ చేతిలో బ్యాగ్ ఉంది కదా, అందులో ఇంకో బాంబు ఉంది, ఇది పోతే అది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి? ఎక్కడ దగ్గర చేతిలో ఉందిగా. అంతే. మనుషులు అంతా ఇక్కడే బాంబులన్నీ పెట్టగలుగుతారు. ఈ పెట్టినటువంటి వాటన్నిటికీ సమాధానం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చుకోవాలి. అక్కడ పెద్ద బాంబులు ఉన్నాయి. ఇద్దరు జంటగా వెళ్తారు అంతే. ఓకే రండి. రెడీ జయసుధా? 1 2 3 స్టార్ట్. ఓకే మీరు వెళ్ళి ఆ ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. లోపల నుంచి సుమా గారు, మీరు ఈ చీర కట్టుకున్నారు కదా,
రాజీవ్ గారు మిమ్మల్ని చూసి ఈ రోజు పాట పాడతారేమో. ఏంటి నీలి రంగు చీరలోనా అని పాట పాడతారేమో. అందుకే నేను రాజీవ్ గారికి వాళ్ళకి కనిపించట్లేదు. ఈ చీరలో కనిపించట్లేదా? అయ్యో పాట పాడే ఛాన్స్ పోయిందండి. అవును. ఇదేంటి ఇది అది కాదు, ఇది ఒక్కటే. స్టాప్. ఇప్పుడు జయసుధ స్కోర్ 9, 18, 19. రెడీ 1 2 3 గో. ఎవడంట నిన్ను ఎత్తుతుంది. అబ్బా స్లో మోషన్. నొప్పి వచ్చేస్తుంది సుమా. మెల్లిగా పాపం బంతికి దెబ్బ తగులుతుందేమో. అన్నారు ఎక్కువ. మెల్లిగాడు. అబ్బా సుకుమారంగా ఉండాలి. అయ్యో స్లో అండ్ స్టడీ అన్నారు కదా. బాగా స్టడీగా వచ్చేటప్పుడు మేము చూసాంగా. ఏంటి ఇందాక బాటిల్లో ఎక్కించుకొని వచ్చింది దిగలేదా? ఏందిరో వచ్చి అక్కడ రెడీగా ఉంది. గబగబా ఎక్కేసి. ఓహో ఇంకొంచెం కండలు రావాలమ్మా. పర్వాలేదు. అమ్మా ఇంత బరువు ఉన్నాడు సుమా. చిన్నప్పటి నుంచి అసలు పువ్వును కూడా మోయనివ్వలేదు మా నాన్నగారు. అబ్బా రిలాక్స్. ఈ లెక్కన ఇంట్లో ఏ పని చేయరనుకుంటా కదా. పాడు నిజాలన్నీ చెప్పేకు. ఏమనిపిస్తుంది? వేయాలా వద్దని ఆలోచిస్తా. వద్దా? ఓకే వేస్తాను. రావాలా వద్దా ఉంటుంది. రావాలా వద్దా? నేను వద్దా? సరే నీకోసం. ఒక 2 వెనక్కేసుకో. ఇప్పుడు సావిత్రి స్కోరా కాదు లక్ష్మీ ప్రసన్న స్కోర్ 9, 18, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. ఒక ఫ్లైట్ ప్రమాదంలో పడిపోతున్నటువంటి సమయంలో ఒక తాడు దొరికింది. దానికి 11 మంది వేలాడుతూ ఉన్నారు. అందులో 10 మంది మగవాళ్ళు, ఒక మహిళ ఉంది. పైలట్ ఏమో అన్నాడు, ఇందులో 10 మందికి మాత్రమే తట్టుకునేటువంటి బలం ఉంది ఆ తాడుకి, అందులో నుంచి ఎవరైనా ఒక్కళ్ళు కిందకి దూకేస్తే బెటర్ అని. అప్పుడు ఆ మహిళ అనింది, నేను రోజంతా కుటుంబం కోసం చాకరీ చేస్తున్నాను, తినకుండా రోజంతా కష్టపడతాను, పిల్లలు, ఇల్లు, మొగుడు, అత్తామామలు అన్న బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటాను, ఇంకా వద్దు నాకు ఈ జీవితం, నేను దూకేస్తాను, కనీసం చివరిసారిగా నేను చేస్తున్నటువంటి ఈ త్యాగానికైనా మీరందరూ చప్పట్లు కొట్టినట్టయితే నేను ఆనందంగా పోతాను అని. అది విన్న మగవాళ్ళందరూ చేతులు వేసి చప్పట్లు కొట్టారు. 10 మంది పోయారు, మన ఆడవాళ్ళు మిగిలారు. కొట్టకండి, తాళ్లు పోతాయి. ఒక వైఫ్ ఫీవర్ తోటి పడుకొని ఉంటుంది డల్ గా. ఏంటి ఇవాళ డల్ గా పడుకొని ఉన్నావు అంటే వాళ్ళ హస్బెండ్,
జ్వరంగా ఉందండి అందుకే పడుకొని ఉన్నాను. అయ్యో ఇవాళ షాపింగ్ కి తీసుకెళ్దాం అనుకున్నాను అంటాడు. షాపింగ్ అని జ్వరం లేదు, ఏం లేదండి. జ్వరం కూడా ఏం లేదు తమాషగా అన్నాను అంటే నేను కూడా తమాషా చేసి లేచి వంట చేయి అంటాడు. సో మొగుళ్ళు ఎప్పుడు తమాషాగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు తమాషాగా మాట్లాడట్లేదు అని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం మన ఆడవాళ్ళకి దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. యా, we can understand the body language of our husbands. Thank you. Thank you. 1 2 3 go. నువ్వు వెళ్ళి అక్కడ రెడీగా ఉండు. వేయాలా వద్దా? Stop. సావిత్రి స్కోరు 9 18 19 20 21 22 23 24 25. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఎవరు ఆహా అన్నా ఎవరు ఓహో అన్నా నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం 10 మంది మెచ్చేవాడే మేలిం బంగారం. ఈ పాట ఎందుకు వచ్చిందో మీకు ఇప్పుడు తెలుస్తుంది. మొదటి పిక్చర్, మొదటి బంగారం, పక్కన పిక్చర్స్. బంగారం అని వచ్చింది, తర్వాత సెలబ్రిటీ పిక్చర్ వచ్చింది. ఈ కాంబినేషన్ లో బంగారం అని వచ్చే సినిమా టైటిల్ ఏంటి మీరు చెప్పాలి. ఆ సినిమా టైటిల్లో బంగారం, బంగారు, మొత్తానికి బంగారం ఉంటుంది. సావిత్రి. బంగారు బాబు. బంగారు బాబు స్వాతి యాక్ట్ చేసిన సినిమా. చూద్దాం. నీకే తెలిసి ఇది రాంగ్ అని, అందుకని ఒకవేళ గ్రీన్ బల్బ్ వచ్చినా నువ్వే మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మరి రెడ్ బల్బ్ వేయించుకుంటావు. మైనస్ సార్. బంగారు బాబు అని ఎక్కడైనా స్వాతి నటించిన సినిమా ఉందా? బంగారు కోడి పెట్ట. బంగారు కోడి పెట్ట. ఇప్పుడు అర్థమైందిగా. ఓకే, నెక్స్ట్ బంగారం, పక్కన పిక్చర్స్. లక్ష్మీ ప్రసన్న. బంగారు గాజులు. బంగారు గాజులు. చూద్దాం.
బంగారు గాజులు ఇవాళ ఎవరైనా వేసుకొని వచ్చారా? అసలు ఈ మధ్య ఆడవాళ్ళు బంగారం గాజులు వేసుకోవడమే చాలా తగ్గించేశారు. రేర్ గా కనిపిస్తున్నారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో అన్న టెన్షన్. నెక్స్ట్ బంగారం బంగారం బంగారం. జయసుధ. మా ఆయన బంగారం. వా! ఆహా, నిజంగానా మీ ఆయన బంగారమా? చాలా. ఎందుకమ్మా? ఇప్పుడు వచ్చారు కదా పాప, చెప్పకపోతే ఆయన ఇది feel కాదు మీ అవుతారు. ఆయన. మా ఆయన ఎలాగ బంగారమే. అది సరే చూద్దాం. సరే, మా ఆయన బంగారం కాబట్టి గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ బంగారం బంగారం. లక్ష్మీ ప్రసన్న. ఓకే బంగారం. చూద్దాం. లక్ష్మీ ప్రసన్న, నీకు భలే ఈజీ ఉంది అసలు. వెరీ నైస్. ఇది కరెక్ట్ కాకపోయినా కూడా నా తరపున నా రికమెండేషన్ తో నేను గ్రీన్ లైట్ వెలిగిస్తాను. ఓకే నీకు? వేయండి అయ్యా, గ్రీన్ వేయండి. ఎవరయ్యా అది బల్బుల దగ్గరకు వచ్చింది? గ్రీన్ అయ్యి గ్రీన్ పడగానే చెప్పేద్దాం ఈసారి ఆరని. గ్రీన్ 6. గ్యాప్ ఇవ్వట్లేదేంటి? కమాన్. జెన్యున్ గా ఓకే బంగారం అని చెప్పింది ఆ అమ్మాయి. కాదు కూడదు అంటే కోర్టు వరకు వెళ్తాం మేము. అవును, వేసుకోండి గ్రీన్ 6. థ్యాంక్ యూ. నెక్స్ట్ బంగారం పక్కన పిక్చర్స్. సావిత్రి. కొత్త బంగారు లోకం. కొత్త బంగారు లోకం. నాకు కావాలి స్వంతం. చూద్దాం. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా? ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా? వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా? హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా? ఎంతో హుషారుగా ఉన్నది లోన ఏమా? అలే లలా 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 లలా.
ఓకే, బంగారం లాంటి రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే. శుభలగ్నం సినిమాలో రోజాతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ ఆమని, బి మీనా. ఆమని. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. లక్ష్మీ ప్రసన్న 3. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడికి సాత్యకి ఏమవుతాడు? ఆప్షన్స్. ఏ సోదరుడు, బి బాబాయ్. బాబాయ్. కాదు, రాంగ్ ఆన్సర్. సోదరుడు అవుతాడు. గుండమ్మ కథ సినిమాలో సావిత్రి గారి సరసన నటించిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ ఎన్టీఆర్, బి ఏఎన్ఆర్. ఎన్టీఆర్. కరెక్ట్. 3 తీసుకో. లక్ష్మీ ప్రసన్న 3. 40 సంవత్సరాల్లో 69 మంది పిల్లలకి జన్మనిచ్చి రికార్డుకెక్కిన సంఘటన ఏ దేశంలో జరిగింది? మన దేశంలో అయితే అయిండు సుమా. ఏమో మా అమ్మమ్మకేమో 10 మంది, మా అమ్మమ్మకేమో 7. సారీ, అమ్మమ్మ 3, నేను ఎక్స్ట్రా ఇస్తాను. అమ్మమ్మకేమో 7, మా నాన్నమ్మకేమో 10 మంది. అటు చూస్తే ఇంకా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళు 14 మంది అట్లా ఉన్నారు. ఆవిడకి ఎంత ఓపిక సుమా. ఒకసారి ఆవిడ ఫోటో ధరించాలి అదే చూడాలి. నేను అడిగాను అసలు. ఒకసారి బాబు పుట్టిన తర్వాత నేను వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మమ్మ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు ఒక్కళ్ళకే చాలా హాయస్ వచ్చేసింది. హౌ అంటే అమ్మమ్మ ఏమో చాలా హ్యాపీగా ఒక్కోసారి డెలివరీ అయిన తర్వాత డాక్టర్ కి టీ కూడా పెట్టించేదంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం టీ తాగే పరిస్థితుల్లో కూడా లేము. ఆప్షన్స్. ఆప్షన్స్ ఇవ్వు సుమా, తప్పదు. ఏ రష్యా, బి అమెరికా. రష్యా. కరెక్ట్. అమ్మా తీసుకో. 3. రోజా 2, లక్ష్మీ ప్రసన్న 1. రష్యాకి చెందిన ఫియోడోర్ వాజిల్వే అనే గ్రామీణుడి భార్య ఎక్కువ మంది పిల్లలకి జన్మనిచ్చి రికార్డుకి ఎక్కింది. 1725 నుండి 1765 మధ్య 69 మంది పిల్లలకి జన్మనిచ్చింది. ఆ 69 మంది పిల్లలు 27 ప్రసవాల్లో జన్మించారు. ఎలా అంటే 16 మంది కవల పిల్లలు, డియూ డియూ డియూ, ఇద్దరిద్దరు. 7 సెట్లు ట్రిప్లెట్స్, 3 డ్రియూ డ్రియూ డ్రియూ. 4 సెట్స్ క్వాడ్రిప్లెట్స్ పుట్టారు. సో 32 + 21 + 16 69. ఈ రికార్డ్ ని ఇంతవరకు ఎవ్వరు బీట్ చేయలేకపోయారు. దమ్ముంటే ట్రై చేయండి. అసలు ఏంటండి ఇది? అబ్బా, ఈసారి 92 పిల్లలా పంది పిల్లలా? 7 ట్రిప్లెట్స్ అంట. అసలు వాళ్ళ ఆయన పరిస్థితి ఎలా ఉంటుంటుంది? డెలివరీ రూమ్ కి వెళ్ళి బయటకి వచ్చి నర్సు తీసుకోండి 1 2 3 4. వామ్మో, ఇంట్లో మెయింటైన్ చేయడం కూడా కష్టమే. చాలా కష్టం. 69 మంది అంట. నాకు తెలిసి ఈవిడికి లాస్ట్ వాళ్ళు పుట్టేసరికల్లా ఫస్ట్ వాళ్ళకి కూడా మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసి ఉంటుంటారు అంతే. సో ఇదన్నమాట కథ. ఏంటండి ఇంత వింత ఇవాళ? అసలు నిజంగా మీకు జయసుధ గారి క్వశ్చన్ వచ్చింది. జయసుధ జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్ ఇచ్చేయండి. ఏ బొమ్మరిల్లు, బి హ్యాపీ. బొమ్మరిల్లు. తీసుకోండి. 3. 1 1 1. ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతం ఏది? అయ్యో, ఇప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళక్కర్లేదు, తెలుసుకుంటే చాలు. తెలీదు. ఆప్షన్స్ ఇవ్వండి. ఏ కిలిమంజారో పర్వతం, బి వింధ్య పర్వతం. కిలిమంజారో. కరెక్ట్. తీసుకోండి. 3. రోజా 1, లక్ష్మీ ప్రసన్న 2. మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. లక్ష్మీ ప్రసన్న నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. కరెక్ట్. తీసుకోండి. 6. కిందగా 6. రోజా
బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? నేనైతే కాసుమా. ఇది కాదు, మనకి స్కూల్లో ఏవో ప్రైజులు వచ్చాయండి. ఆప్షన్స్. ఏ అరుంధతి రాయ్, బి సీమా కపూర్. అరుంధతి రాయ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. జయసుధా 1, రోజా 1, తను 1. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం లక్ష్మీ ప్రసన్న. జయసుధా. చూద్దాం. తర్వాత చిత్రం రోజా. మంచు లక్ష్మి గారు. లక్ష్మీ ప్రసన్న. చూద్దాం. రోజా ఏమో లక్ష్మీ ప్రసన్న పేరు చెప్తుంది, లక్ష్మీ ప్రసన్న ఏమో జయసుధ గారి పేరు చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ 6. సుమగారు, నాది ఒక రిక్వెస్ట్. ఏంటది? నేను ఒక డైలాగ్ చెప్పాలంటే. అంతేగా రండి. ఇంకేమనుకున్నారు? ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైద్యుని కొరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరవశివుణ్ణే ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగానించి ప్రాణార్లైన మిమ్మలనే ప్రాణభయంతో పరుగులెచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడమైన కించభావాన్ని కూకట వేళ్లతో సహితం పెక్కి నుంచి వేసదా. ముక్కోడు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులు లేలే అష్టదిక్పాలకులు, మనుగొనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనం మాదృష్టించదా. స్వర్ణ మణిమయారత్న ఖచ్చితాలంకరమైన ఈ సభా మందిరమున అహుండత సేవారక్ష పరివార మధ్యమున మూతల కల్పనీయమైన ఈ రావురావుమున సర్వదా సతదా సతదా సహస్రత పాప పంకములైన కుల మత జాతి కుపమును సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఏంటది జాతి మూరమున అంటే ఏంటండి? అలాంటి అడగకూడదు, నా వినాలి. కానీ మీరే కదా ఎనీ డౌట్స్ అని అడిగారు. సారీ, నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. అయితే క్లారిటీ ఉంది. బాగా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమ గారు. విత్ యాక్షన్, విత్ ఎక్స్ప్రెషన్, విత్ జలక్. తర్వాత చిత్రం చెప్పు. రోజా. 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 ఓ అంటే ఇవాళ వచ్చిన పేర్లతో ఉండే వాళ్ళే వచ్చి ఉంటారు అని నువ్వు నొక్కేసావు. రోజు చూసే ఈ ఫేస్ ని మీరు గుర్తుపట్టలేకపోయారు కదా నలుగురు. హత్త విధి కటకట దాంట్లో -6. నెక్స్ట్ చిత్రం జయసుధా. రోజా. మళ్ళీనా? మళ్ళీ రోజా. ఎస్ 6. తర్వాత చిత్రం లక్ష్మీ ప్రసన్న. సావిత్రి గారు. చూద్దాం.
యా కరెక్ట్ 6 పాయింట్లు. దట్ బ్యూటిఫుల్ సావిత్రి గారే. తర్వాత చిత్రం. జయసుధ. కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. ఓకే, మీరు? ప్రియమణి గారిలా ఉన్నారు. ప్రియమణి. ఓకే, మీరు? త్రిష. త్రిష. కాజల్. కాజల్. అబ్బా, ఇన్ని యాంగిల్స్ ఉంటే ఈవిడ ఎవరబ్బా? అది నేనే. జస్ట్ కవర్డ్ మై ఫేస్. కొంచెం గుర్తుపట్టలేకపోయారు మీరు. అయిపోయింది ఈ రౌండ్. మోసాలతో నిండిన రౌండ్ అయిపోయింది. స్కోర్స్. ఆఖరి రౌండ్. ఆట ఆడుకుందాం రా. స్టార్ట్ చేసే ముందు శుభప్రదంగా అని 3 సార్లు చప్పట్లు కొట్టి టింగ్ టింగ్, ఈ సౌండ్ అక్కర్లేదు కానీ వేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫిల్ చేసుకొని ఇలా ఇలా ఆడొద్దు. ఓకేనా? ఇలా ఇలా అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ 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 ఒక్క హ్యాండే వాడండి. ఇలా 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 ఇలా. మీరు వేసేటప్పుడు కింద పడిపోయినా, మీరు చప్పట్లు కొట్టకపోయినా మీకు పాయింట్లు రావు. ఓకే, రెడీ? 1 2 3 గో. మెల్లిగేసుకో, అవి ఎగిరి పడిపోతాయి. ఈమె చప్పట్లో బలం లేదు పాపం. రెండు 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 192 సాస్ పాన్ సెట్. రెడీ? 1 2 3 గో. రెండు 4 6 8 10 12 13 15 17 19 20 22 24 26 27 162 రోటీ మేకర్. రెడీ? 1 2 3 గో.
2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32. 32 ఇంటూ 6 192. అలాగే డిన్నర్ సెట్ వచ్చింది. దాటేశారు, లీడ్లోకి వచ్చారు. లక్ష్మీ ప్రసన్న జయసుధల్లో ఎవరు విన్నర్ ఇవాళ? లక్ష్మీ ప్రసన్న స్కోర్ దాటేసి మీరు విన్ అవ్వాలంటే మీ టార్గెట్ 220. 37 బంతులు. యా ఓకే, రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 192. అండ్ రైస్ కుక్కర్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ లక్ష్మీ ప్రసన్న. ఓ బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. సో ఈ రోజు విన్నర్ గా లక్ష్మీ ప్రసన్న గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అతి త్వరలో రాబోతోంది సూపర్ స్టార్ మహిళ. స్టార్ మహిళ కన్నా రెట్టింపు ఎంటర్టైన్మెంట్ అండ్ లక్షల బహుమతులతో. సో డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ. చూస్తూ ఉండండి స్టార్ మహిళ. బై బాయ్. యాక్చువల్లీ భార్యలకి కాక్రోచ్ అంటే భయం, కానీ భర్తకి భార్య అంటే భయం. కొత్తగా ఏం చేస్తున్నావు మమ్మీ, ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నావు అని అడుగుతున్నారు. కొత్తగా నిన్నటి ఇడ్లీ ఇస్తున్నాను నాన్న అని చెప్పాలి. పచ్చి కోడిగుడ్ల వరకు అయితే ఓకే, బ్రాండ్ ఎట్లా తాగుతాం మనం? బ్రాంతికి అలాంటి మనాపర భేదాలు లేవు. నువ్వు తీసుకుంటున్నావా? అవకాశం ఇస్తే ఎందుకు తీసుకోం చెప్పు. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తలనొప్పి, దగ్గు, జలుబు, వాతం, పిత్తం, కఫం